ఇవాళ బోణి బోణి ఏదో చెప్తారు కదా, ఇంటి మొత్తం అన్నం పొలికంద మొత్తం అంతా చూడక్కర్లేదు, అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలని మొత్తం బోణి బోణి అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు, మొత్తం మొదలు అప్పులతోనే మొదలెట్టేశారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిచ్చారు? మీరు మాకేమిచ్చారు? మీరు మాకేం ఇవ్వలేదు కదా. మీరు అప్పులు గోతులు అగాధాలే కదా ఇచ్చెళ్ళింది. ఇవాళ మీరు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి ఇన్ని మాట్లాడారు. ఇవాళ మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తా అంటున్నాడు, మేము 20 ఇస్తా ఉన్నారు. ఏది? మే జూన్ అయిపోయింది, మళ్ళీ మత్స్యకారులు వేటకెళ్తున్నారు, వాళ్ళ వేటకి నిషేధంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి కదా. 20,000 ఎవరా? ఎప్పుడు ఇస్తారో చెప్పరా? విద్యుత్ ఛార్జీలేమో మేము అనలేదు తూచి అంటారు, ఇసుక ఫ్రీ అంటే తూచి అంటారు, మత్స్యకార భరోసా తూచి అంటారు. ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, లేదా ప్రజలందరికీ కూడా విశదీకరిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండుంటే ఎన్ని తిప్పల పడైనా సరే అమ్మఒడి వేసేసి ఉండేవాడు కదా. ఎన్ని తిప్పల పడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా. డ్వాక్రా అక్క చెల్లెలందరికీ 0 వడ్డీ ఖచ్చితంగా పడి ఉండేది కదా. చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఈ 2 పడేవి కదా. మత్స్యకారులకి అందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా, 10,000 రూపాయలు. కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులో నీళ్లను పారబోసుకున్న తొంతైంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి. వీళ్ళ ముగ్గురు కలిసి అలవి కాని హామీలను ఇచ్చారు, అవన్నీ అయిపోతాయి అని చెప్పని. పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది, చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్ధాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్నమాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మోసానికి, మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి లేదా ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మీరు చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తుంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కూటమిలో ఎవరు కూడా ఒక్కళ్ళు కరెంటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు మీరు తీసేస్తా ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు ట్రూ అప్ ఛార్జీలు బిల్లులో వస్తున్నాయి? నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు. పంచాయతీరాజ్ శాఖ తప్పితే ఆయన తొంగి చోట్ల పక్కకి. అంటే చూస్తే కూడా ఆయనకు కూడా ఇదే సమాధానం చెప్పాలి కదా, మళ్ళీ ఈ మోసాలన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి అవి చూచా ఏం చెప్పట్లా. సినిమా రేట్లను మేమేదో చేసేసాం, సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం, సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు పెడతాకి నువ్వెవడో రా జగన్, నువ్వెవడవే, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆడెవడు ఈడెవడు అని మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే సినిమా టికెట్ల రేట్లను నియంత్రిస్తూ ఏ జీవో తీసుకొచ్చామో అదే జీవో అనుసరించి ఆ జీవోకు లోబడే ప్రభాస్ గారు కల్కి సినిమాకి మీరు జీవో ఇచ్చారు కదా, మరి పీకేయారు కదా మా జీవోని. సినిమా వాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా వాళ్ళందరూ మీ కాళ్ళకాడికి రావాలా? రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా, నువ్వెవడో టికెట్ల గురించి మాట్లాడతాకి, జనానికి ఇష్టమైంది కొనుక్కుంటారు బ్లాక్లో, మీరేంటన్నారు. మరి ఇవాళ ఏంటి? ఎందుకు ఆ జీవోని రద్దు చేయలేదు? ఆ జీవో ప్రకారమే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారమే
మీరు కూడా అదే జీవో ఎందుకు ఇచ్చారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సవరణ చేశాడో ఆ చట్ట సవరణ మేరకే మీరు జగన్మోహన్ రెడ్డి గారి జీవోని కోట్ చేస్తూ మీరు మళ్ళీ కల్కి సినిమాకి జీవో ఇచ్చారా లేదా? ఎక్స్ట్రా షో వేసుకుంటాకి నువ్వెవడవా ఎన్ని షోలు వేయాలో చెప్తాకని చెప్పని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎక్స్ట్రా షో వేసుకోండి అని చెప్పని జీవో ఇచ్చారు కదా. అంటే ఎందుకు నియంత్రణ? జగన్మోహన్ రెడ్డి గారి జీవోని ఎందుకు మీరు చింపేయట్లేదు? ఎందుకని మీరు ఆ జీవోని రద్దు చేయట్లేదు? అంటే మేము చేసింది కరెక్ట్ అనే కదా మీ ఉద్దేశంలో కూడా? ఇవాళ ఇన్ని దగా మోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది మోసాలే. ఖచ్చితంగా 2014 నుంచి 19 దాకా ఏ రకంగా మోసాలు చేశాడో, ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకితం వాళ్ళని షాడోలు పెట్టాడు, వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్న దానికి ఉదాహరణలతో సహా చెప్పాను. ట్రూ అప్ ఛార్జెస్ తీసేస్తా ఉన్నారు, ట్రూ అప్ ఛార్జెస్ తో బిల్లులు ఇస్తున్నారు. సినిమా వాళ్ళకి టికెట్లు మా తప్పన్నారు, అదే జీవోతో మీరు ఇవాళ సినిమా ప్రదర్శనలకి సినిమా రేట్లు పెంచుకుంటాకి మీరు జీవోలు ఇస్తున్నారు. అమ్మకి వందనం అన్నారు, అమ్మకి వందనం పెట్టి పిల్లలకి పంగనామాలు పెడుతున్నారు. అమరావతి సంపద సృష్టించి నిర్మాణం చేసేస్తామన్నారు, ఇవాళ ఎప్పుడవుద్దో తెలియదు అంటున్నారు. పోలవరం 72% మేము కట్టాం, మేము వచ్చి తెల్లారేపటికి పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు, ఇవాళ పోలవరం ఎప్పుడవుద్దో తెలియదు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలు మోసపు మూటల కింద ఇవాళ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు ఎల్లుండో తొందరలోనే మీరిచ్చినటువంటి తప్పుడు హామీల్ని నిలదీసేటువంటి రోజు, మిమ్మల్ని బజార్లో నిలబెట్టే రోజు తొందరలోనే ఉందనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం.